మానవాళిని నాశనం చేసే చెడు వ్యసనాల్లో ఒకటి ధూమపానం. చాలా మంది ధూమపానం చేసేవాళ్ళు రోజుకి 1-2 సిగరెట్లు మాత్రమే తాగుతున్నా ఏమవుతుంది అనే భ్రమలో ఉంటారు. తాజా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం రోజుకి కేవలం 2-5 సిగరెట్లు కాల్చినా గుండె జబ్బుల రిస్క్ 100%కు పైగా పెరుగుతుందని, ఏ కారణం వల్ల అయినా మరణించే ప్రమాదం 60% ఎక్కువ అవుతుందని నిరూపించింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ధూమపానం మానేసినా ఎప్పుడు పొగ తాగని వ్యక్తి ఆరోగ్య స్థాయికి చేరుకోవడానికి 30-40 సంవత్సరాలు పట్టవచ్చని చెబుతుంది. 3.2 లక్షల మందిపై 20 సంవత్సరాల పాటు చేసిన అధ్యయనంలో వెల్లడైన విషయాలేంటో తెలుసుకుందాం. రోజుకి 11-15 సిగరెట్లు తాగే వాళ్లలో గుండె జబ్బుల రిస్క్ దాదాపు 184%, మరణ ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. ధూమపానం మానేస్తే మొదటి 20 ఏళ్లలోనే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది, కానీ పూర్తి రికవరీకి దశాబ్దాలు పడుతుంది. పొగ తాగడం గుండెను ఎలా నాశనం చేస్తుందంటే నికోటిన్ రక్తాన్ని జిగురుగా మారుస్తుంది, గడ్డలు త్వరగా ఏర్పడేలా చేస్తుంది, ధమనుల్లో బ్లాక్లు రావడానికి దారితీస్తుంది, రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీసి ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. చిన్న ప్యాక్లు కూడా తేలికగా విడిపోయి హార్ట్ అటాక్ కి కారణమవుతాయి. పొగ తాగడం వలన ఆడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి గుండె వేగంగా కొట్టుకునేలా, రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, కాబట్టి గుండెకు రెట్టింపు కష్టం పడాల్సి వస్తుంది. గుండెకు సంబంధించిన 0 సిగరెట్లు మాత్రమే సేఫ్. ఒకటే కదా అని తాగితే క్యుములేటివ్ డ్యామేజ్ పెరుగుతూనే ఉంటుంది. దశల వారీగా తగ్గించడం పనిచేయదు. పూర్తిగా మానేయడమే ఏకైక మార్గం. ప్రతి సిగరెట్ మీ గుండెపై శాశ్వతమైన మచ్చ వేస్తుంది. తక్కువ పొగ అనే ఆప్షన్ లేదు. పూర్తిగా మానేయడం మాత్రమే పరిష్కారం. ఈ రోజు మీ చేతిలోని సిగరెట్ను ఆపేస్తే మీ గుండె మీకు జీవితాంతం కృతజ్ఞతలు చెబుతుంది. మీరు ఆరోగ్యవంతంగా జీవించేందుకు తక్షణమే ధూమపానాన్ని మానేయండి.